ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లో ట్రెండ్స్ మొదలయ్యాయి. తొలి ట్రెండ్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అత్యధికంగా కనిపిస్తోంది. 8 ఎంపీ, 50 ఎమ్మెల్యే స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వైసీపీ 10 స్థానాల్లో లీడ్లో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీగా ఓట్లు కనిపిస్తున్నాయి. టీడీపీ బలంగా చెప్పుకున్న నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అత్యధికత కొనసాగుతోంది. పిఠాపురంలో పవన్ ఆధిక్యత కొనసాగుతోంది. రాజమండ్రి, నంద్యాల, నర్సారావుపేట, విజయవాడ పార్లమెంటు స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. కావలిలో వైసీపీ, కోవూరులో టీడీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ముందంజలో కనిపిస్తున్నారు. నర్సారావుపేటలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు 509 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లీడ్ కొనసాగుతోంది. విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ 1300 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. తూర్పుగోదావరి, ముమ్మిడివరంలోనూ టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. అమలాపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. పిఠాపురంలో పవన్ 5000 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ లీడ్లో ఉన్నారు. కోవూరులో తొలి రౌండ్లో ప్రశాంతిరెడ్డి వెనకంజలో ఉండగా రెండో రౌండ్ సమయానికి ఆధిక్యతలో ఉన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్తో పాటుగా కలిసి కౌంటింగ్ కొనసాగుతున్న వేళ హోరాహోరీగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.